ఫ్రెండ్స్, మగర్పట్ట అనే ఒక సిటీ, శాటిలైట్ సిటీ, ఒక మినీ టౌన్ ఎలా నిర్మించబడింది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఊరెత్తిపోతుంది. వాస్తవానికి ఇది 12-14 ఏళ్ల క్రితమే తయారైంది. మరి ఇప్పుడు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? అసలు ఈ మగర్పట్ట ఎక్కడుంది, దాని డీటెయిల్స్ ఏంది, ఈ స్టోరీలో చూద్దాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పెద్ద సిటీ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక మామూలు పొలము, రైతుల దగ్గర ఉన్నటువంటి పొలము. మరి దీనిని ఎలా మార్చగలిగారు అంటే సతీష్ మగర్ అనే ఒక పెద్ద ఆయన తాలూకు ఆలోచనల నుంచి పుట్టింది ఇది ఎలా సాధ్యపడిందంటే, సతీష్ మగర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆయన వ్యవసాయ ఇంజనీరింగ్ అంటే అగ్రికల్చర్ సైన్స్లో గ్రాడ్యుయేట్. తన చుట్టూ ఉన్నటువంటి రైతుల కష్టాలను చూసినప్పుడు, అట్లానే రైతుల దగ్గర నుంచి భూమి చాలా తక్కువ ధరకు కొట్టేయటం, ఆ తర్వాత దళారులు బాగుపడటం, పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోవడం, ఇదంతా చూసిన తర్వాత ఆయన తానే ఒక ఆలోచన చేశాడు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే 1993లో మొత్తం 120 రైతుల కుటుంబాలను కలిసి తన యొక్క ఆలోచనని పంచుకున్నాడు. అది ఏమిటి అంటే ఒక పెద్ద నగరం నిర్మించుకోవటం, వారికి ఉన్న స్థలంలోనే. మొత్తం కలిపి కుటుంబ సభ్యులు ఆ 120 రైతు కుటుంబాలలో 800 మంది ఉంటారు. ఆ 430 ఎకరాలను సేకరించి దాంట్లో ఒక పెద్ద నగరం నిర్మించాలనేది ఈయన వ్యూహం. ఇదే ప్లాన్తో ఆయన అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి 1993లో శరద్ పవార్ గారిని కలిశారు. అప్పట్లోనే చాలా ప్రశ్నలు, సందేహాలు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఈ ప్రాజెక్టు? ఎందుకంటే ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టు అనుకున్నట్లు జరగకపోతే రైతులకి వచ్చే నష్టాలని ఎవరు పూడ్చుతారు? ఇది పెద్ద ప్రశ్న, సందేహం, అనుమానం, మోసం చేస్తారేమో అనే ఒక ఇది. అన్నిటి మధ్య అన్నాసాహెబ్ మగర్ అనే తన మేనల్లుడితో కలిసి ఆయన సతీష్ మగర్ గారు ముందుకెళ్ళారు. ఈ అన్నాసాహెబ్ మగర్కి పింప్రి చింద్వాడ్లో అంటే పూణే దగ్గర ఉన్న 2 ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టాడు ఆయన 1960లో. సో అలా తనకి ఆల్రెడీ ఇందులో అనుభవం ఉన్నటువంటి తన చుట్టంతోనే కలిసి ముందుకు వెళ్ళారు. అయితే మరి మగర్పట్ట విలేజ్ లేదంటే ఈ టౌన్ నిర్మించడంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలను చూసాం. అది ఎట్లా పూర్తి చేశారు, ఇప్పుడు అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, అసలు ఫస్ట్ పూలింగ్ సిటీ దేశంలోనే, ప్రపంచం సంగతి పక్కన పెడదాం, దేశంలోనే ఫస్ట్ పూలింగ్ సిటీ అంటే రైతుల నుంచి ల్యాండ్ తీసుకొని ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కోటీశ్వరులను చేసిన ఈ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రశ్నలు, సందేహాలు. సరే, ప్రభుత్వం ఏమైనా సరే మనం పద్ధతి ప్రకారమే అన్ని పద్ధతులు ఫాలో అయ్యే వెళ్దామని 2000 సంవత్సరం వరకు వెయిట్ చేశారు. అంటే 1993లో రైతు కుటుంబాలని తన ప్రణాళికకి ఆమోదం తెలిపినా సరే 7 ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చేంతవరకు వెయిట్ చేశారు. అన్ని క్లియరెన్స్లు వచ్చేసేంతవరకు వెయిట్ చేసి అప్పుడు తన ప్రాజెక్టుని పట్టుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున ధనంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ప్రతి బ్యాంకు దగ్గర కూడా వీళ్ళ ప్లాన్ బాగుందనేవాళ్ళే కానీ లోన్ ఇవ్వడానికి అంగీకరించేవాళ్ళు కాదు. అప్పట్లో దీపక్ పరేఖ్ గారు హెచ్డిఎఫ్సికి బ్యాంకర్, ఆయనని కలిసినప్పుడు మన సతీష్ మగర్ గారు ఎంత అడిగారయ్యా అంటే 100 కోట్ల లోను అడిగితే ఆయనలోని నిజాయితీని గమనించి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని రకాల సందేహాలని నివృత్తి చేసుకున్న తర్వాత దీపక్ పరేఖ్ గారు 100 కోట్ల లోను మీరు అడుగుతున్నారు, దీనికి అవసరమే, కానీ నేను మాత్రం 2 కోట్లు మాత్రమే ఇవ్వగలను అని దానికి 2 కోట్ల వరకు లోను మంజూరు చేయడం జరిగింది. అదిగో అలా 2000 సంవత్సరం తర్వాత ముందుకు పడింది ఈ ప్రాజెక్టు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మగర్పట్ట అనే ఒక పెద్ద శాటిలైట్ టౌన్షిప్ ప్రాజెక్టు ముందు అనుకున్నట్టుగా మొదటి దశ సక్సెస్ కావడంతో హెచ్డిఎఫ్సి మొత్తం ఈ ప్రాజెక్టులో 65% లోన్ మంజూరు చేసింది. అంటే 100 కోట్లలో
65 కోట్లు ఇచ్చింది. మిగిలినది కమర్షియల్ లీజు, రెసిడెన్షియల్ సేల్స్, అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళు డెవలప్ చేసినటువంటి కమర్షియల్ ఫ్లాట్లు కానీ రెసిడెన్షియల్ సేల్స్ కానీ చేయడంతో మిగిలిన మొత్తం సమకూర్చుకున్నారు. దీనికి ఎవరయ్యా అంటే అనే ఆర్కిటెక్ట్ మొత్తం డిజైన్ చేశారు ఈ టౌన్షిప్ని. వాక్ టు వర్క్, హోమ్, స్కూల్, అంటే మీరు పని చేసుకోవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, మీరు ఇళ్ళు పెట్టుకోవచ్చు, చదువుల కోసం రావచ్చు అనే పద్ధతిలో మొత్తం 60 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. ఒక సైబర్ సిటీ ఉంది, ఐటీ పార్క్ ఉంది, తర్వాత షాపింగ్ మాల్స్ ఉంటాయి, పిల్లల కోసం అని చెప్పేసి ఆట విడుపు ప్రదేశాలు, అట్లా మొత్తము 60 లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మించడం జరిగితే మొత్తం వైశాల్యంలో అంటే దీని పరిధి, ఈ టౌన్షిప్ పరిధిలో మొత్తంలో 30% గ్రీనరీ కేటాయించారు. అట్లా 25 ఎకరాల అదితి గార్డెన్ కూడా ఇప్పుడు అందులో భాగంగా గమనించవచ్చు. అట్లానే ఈ టౌన్షిప్కి వచ్చిన ప్రత్యేకతలు ఏంటంటే దేశంలోనే అత్యంత ఎక్కువగా సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ని, వేస్ట్ మేనేజ్ సిస్టమ్ని అడాప్ట్ చేసినటువంటి ఒక శాటిలైట్ టౌన్షిప్గా దీనికి పేరు వచ్చింది. అంటే ఏదైతే ఈ గ్రీనరీ టౌన్షిప్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటున్నామో దానిని 2000 సంవత్సరంలోనే వీళ్ళు అమలు చేశారు. సతీష్ మగర్ అండ్ హఫీజ్ కాంట్రాక్టర్. ఇక్కడ వచ్చేవారికి అటు నివాసితులకి విజిటర్లకి బోలెడన్ని వసతులు, ఇందులోనే సీజన్స్ మాలు, డెస్టినేషన్ సెంటర్స్, పబ్లిక్ స్కూల్స్, నోబుల్ హాస్పిటల్స్, జింఖానా, అంటే ఇందులోకి వచ్చే వాళ్ళకి వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్, ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషను, అంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి స్కూల్స్, హెల్త్ కేర్, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడంతో సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్, అంటే ఒక మోడర్న్ అర్బన్ కమ్యూనిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఎలా వీళ్ళు ఈ స్థలాలని అంటే ఎకరాలని ఎలా సేకరించారంటే ఇక్కడే ల్యాండ్ పూలింగ్ అనే ఒక పద్ధతిని వీళ్ళే ప్రవేశపెట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పాము 430 ఎకరాలలో. ఈయన సతీష్ మగర్ కుటుంబానికే 40% భూమి ఉంది. ఇప్పుడు ఈ రైతులకు ఎలా లాభం కలిగింది అంటే, ఎలా గిట్టుబాటు కలిగింది అంటే, ముందు వాళ్ళ దగ్గర నుంచి భూముల్ని తమకి ఇచ్చేందుకు అంటే డెవలప్ చేసి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారే తప్పితే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరి ఎట్లా రైతులకు గిట్టుబాటు అయింది, లాభం ఎలా వచ్చింది అంటే ఈక్విటీ షేర్లు మొత్తం సంస్థలో మగర్పట్టా టౌన్షిప్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనే ఒక కంపెనీగా ఏర్పాటు చేసి అందులో షేర్లు ఇచ్చారు. అది ఎట్లా అంటే ఎంతెంత భూమి ఇస్తే అంతంత నిష్పత్తిలో షేర్లు. ఒక్కొక్క షేరు ఎంత అంటే చదరపు మీటర్ భూమి. ఇల్లు కొనుగోలు చేసుకున్నవారు అంటే వీళ్ళకి తర్వాత దశలో ఎట్లా అయితే లాభం వచ్చింది అంటే ఇల్లు కానీ ఇక్కడ కమర్షియల్ కానీ ఏ ల్యాండ్ అయినా ఏ భవంతులైనా కొనుగోలు చేసే వాటిలో 30% రైతులకే ఇచ్చేటట్లు. లీజ్ రెంటల్స్ విషయంలోనూ అదే, కమర్షియల్ ప్రాపర్టీస్ పద్ధతిలోనూ అదే. కాలక్రమంలో అంటే ఈ 2000 సంవత్సరం నుంచి 2012 వరకు పడితే ఇది పూర్తి కావడానికి మొత్తంగా అనుకున్నట్లుగా రైతులే ఆంటర్ప్రెన్యూర్లు అయ్యారు, కాంట్రాక్టర్లు అయ్యారు. అంటే టౌన్షిప్లోనే తయారయ్యేలాగా ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఎట్లా అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచేలాగా ఈ ప్రాజెక్టులో వారికి ట్రైనింగ్ ఇవ్వడము. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి పనుల్లోనే వాళ్ళే కొంతమంది కాంట్రాక్టర్లు, వాళ్ళే కొంతమంది వర్కర్లుగా, అలానే వ్యాపారవేత్తలుగా, అంటే ఇక్కడ బిల్డింగ్లకు అవసరమైనటువంటి ముడి సరుకు ఉత్పత్తులు పరికరాలని తయారు చేసి ఇచ్చేవాళ్ళుగా, సరఫరా చేసేవాళ్ళుగా, ఆంటర్ప్రెన్యూర్లుగా మార్చారు. దాంతో ఇక్కడ రైతులకి ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్మెంట్ పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరిగింది. ఫైనాన్షియల్ గ్రోత్ విషయమే చూసుకుంటే 2000 సంవత్సరంలో ఒక చదరపు మీటర్ రేటు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 2008 నాటికి 1000 రూపాయలు అయింది. 2008 నాటికే. అదే హెక్టార్ రేటు 3 కోట్లు ఉంటే అక్కడ 2007 నాటికి 3.75 కోట్లకు చేరింది. ఇట్లా డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దానికి కూడా ఈ మగర్పట్ట డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చారు.
ఇప్పుడు అక్కడ చదరపు అడుగు 9,000 నుంచి 13,000 వరకు పెరిగింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 32,000 నుంచి 42,000 రేటు పలుకుతోంది. ఇక్కడ ఎలా తయారయ్యారు అంటే రైతులు ఎంత లాభసాటిగా ఈ ప్రాజెక్టు ద్వారా. ఒకప్పుడు ఆ 1993లో ఈ ప్లాన్కి అంగీకరించి ఇచ్చిన వాళ్ళలో ఎకరంలో 8వ వంతు భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా టౌన్షిప్లో ఇచ్చినటువంటి అన్ని డోర్ల కాంట్రాక్టర్గా మారిన ఒక వ్యక్తి కార్పెంటర్కి 7 అపార్ట్మెంట్లు ఇక్కడ ఓన్గా ఉన్నాయి. మరి ఇది ఎలాంటి విజయం అంటే ఇక్కడే సినిమా షూటింగ్లో చేస్తున్నారు. మనకి శివాజీ సినిమాలో ఒక కాలేజ్ కనిపిస్తుంది ఫస్ట్లో, మన రజనీకాంత్ చేసేటువంటి కాలేజ్ నిర్మిస్తానని వచ్చే చోట సన్నివేశాలు ఇక్కడే తీశారు. అలానే మిర్చిలోని కాలేజ్ సన్నివేశాలు కూడా. ఇది మగర్పట్టాకి సంబంధించినటువంటి అంశాలైతే, ఇంకా ఈ విజయగాథతో మగర్పట్ట ఇంటర్నేషనల్ నేషనల్ రికగ్నేషన్ అర్బన్ ప్లానింగ్ కాన్సెప్ట్ వలన వచ్చింది. 2008 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెట్రోపాలిస్ అనే ఒక కార్యక్రమంలో దీనికి కూడా ఒక పార్టిసిపేషన్ చేసినటువంటి రికార్డు ఉంది. ఇది మగర్పట్ట తాలూకు ఒక విజయగాథ, సక్సెస్ స్టోరీ. మరి ఇప్పుడు ఆయన సతీష్ మగర్ ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు 2 మాత్రం తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఫెయిల్ అయినా సరే తనకి అంటే నిజాయితీ, పారదర్శకత ఈ 2 అంశాల ప్రాతిపదికగా మరొక 2 మగర్పట్ట లాంటి సిటీల్ని తయారు చేయడానికి రెడీ అయ్యాడు. మరి దేశంలో ఎన్నో రియాలిటీ కంపెనీలు ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఉంది, యూనిటెక్ ఉంది, తర్వాత మూతబడింది, తర్వాత గోద్రేజ్ ఉంది, ఇంకా శోభా రియాలిటీ, ఇట్లా పేరెన్నికగానే రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మరి మగర్పట్ట లాంటి సక్సెస్ ఎందుకు సాధించలేకపోతున్నాయి? అలాంటి మోడల్ని తయారు చేయాలి, రెప్లికేట్ చేయాలి అని ట్రై చేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి, స్ట్రగుల్ అవుతున్నాయి. ఎలా చేయగలిగారు సతీష్ మగర్ అంటే, ముందు రైతుల మైండ్ సెట్ అర్థం చేసుకోవాలనేది సతీష్ మగర్ గారి మాట. మహారాష్ట్రలోని స్టేట్ అంటే మొత్తం టాప్ 10 స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ తీస్తే అందులో మగర్పట్ట ఒకటి. ఎందుకు అంటే దీనికి ఇది ఎలా సాధ్యపడింది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ ఈ 2 ఉంటేనే సాధ్యపడుతుంది. అట్ ద సేమ్ టైము రైతుల మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని. దానికోసం ముందు మీరు రైతుగా మారాలి. అప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడు మనము వాళ్ళకి ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నామో వివరించి చెప్పినప్పుడు, అలానే వాళ్ళను కూడా భాగస్వాములుగా చేసినప్పుడు ఈ ప్రాజెక్టులో ఒక్క పైసా కూడా తీసుకోకుండా వాటాదారులను చేయటం ద్వారా వారిని కోటీశ్వరులు చేయటమే కాకుండా ఇప్పుడు అదొక డెస్టినేషన్ సిటీ ఇన్ పూణే కానీ ఆ దగ్గరలో వాళ్ళకి కానీ అయిందంటే అది పారదర్శకత, నిజాయితీ ఈ 2 ముఖ్యం. ఈ 2 ఉండటం వలన అయితే కూడా 2000 నుంచి 2012 వరకు ఈ ఫలాలు దక్కటానికి సమయం పట్టింది. అంటే మనం ఇప్పుడు విత్తనాలు వేసినంత మాత్రాన వెంటనే ఫలాలు వస్తాయని కూడా చెప్పలేం, ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. అప్పుడే రైతులకి అందులో ఉన్న కష్టాలని, నష్టాలని విశదీకరించి చెప్పినప్పుడే వాళ్ళు అంగీకరిస్తారు, మంచి మనసుతో అర్థం చేసుకుంటారు, తిరిగి సహకరిస్తారు అనేది సతీష్ మగర్ చెప్పేది. అందుకనే ఆయన ఇప్పుడు ఒక 2 ప్రాజెక్టులు వేరే కూడా తీసుకుంటున్నారు, ఇలాంటివే అంటున్నారు. అది సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెడితే, ఆశకి దురాశకి పోకుండా నిజాయితీగా పారదర్శకతతో కూడిన వ్యవహార శైలి వల్లనే దేశంలోనే మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ శాటిలైట్ టౌన్షిప్ సిటీ అనేది మగర్పట్ట అనేది తయారైంది. ఇప్పుడు సక్సెస్ స్టోరీగా చెప్పుకుంటున్నాము అన్నది అర్థమవుతుంది.